ఇజ్రాయెల్ అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ మీద విరుచుకుపడిన తర్వాత ఇరాన్ కూడా అమెరికా స్థావరాలు ఏ దేశంలో ఉన్నాయో ఆయా స్థావరాల మీద ప్రతీకార దాడులు చేసింది. ముఖ్యంగా ఈ దాడుల్లో ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, అబుదాబి, దుబాయ్, ఖతార్, యుఏఈ మొత్తం 7 దేశాల మీద అయితే దాడులు చేసింది. ఇందులో బుర్జ్ ఖలీఫా మీద కూడా దాడి చేసినట్లుగా, బుర్జ్ ఖలీఫా పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా అయితే తెలుస్తుంది. దీని గురించి ఎక్కడా కూడా వార్తల్ని బయటికి రానివ్వడం లేదు. కాకపోతే ఏంటంటే నేరుగా బుర్జ్ ఖలీఫాని టార్గెట్ చేశారా, లేకపోతే ఆ పక్కనే ఉన్నటువంటి ఏదైనా స్థావరం మీద దాడి చేసేటప్పుడు దీనికి దాడి ఏదైనా జరిగిందా, లేకపోతే కావాలనే చేశారన్న విషయం అయితే బయటికి రాలేదు. అలాగే దీని కాకుండా బుర్జ్ అల్ అరబ్ హోటల్ ప్రపంచ ఐకానిక్ హోటల్ కదా, ఇక్కడ కూడా పాక్షికంగా దెబ్బతినింది. దాని గురించి అయితే బయటకి అయితే వచ్చే ఒక వీడియో వచ్చింది బయటికి. ఇదే కాకుండా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అలాగే ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండేటటువంటి జబల్ అలీ పోర్టు, వీటి మీద కూడా దాడులు చేసింది ఇరాన్ అయితే.